హైలైట్ చేశారు. మరోవైపు వ్యవస్థల విధ్వంసం రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం, తద్వారా అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్. పీఎస్సీ సమావేశంలో నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కోసం కుతంత్రాలు, కేసులు ఎరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు సృష్టి దుష్ట సంప్రదాయానికి తెరలేపుతున్న వైనం. ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్టే నిదర్శనం. తొలిసారి ఇలాంటి దుర్మార్గాలు చూడాల్సి వస్తుంది. నాడు లెక్కర్ విధానం విప్లవాత్మకం, నేడు దోపిడీకి మార్గం. అన్ని పథకాలకు మంగళం. యథేచ్ఛగా భూపందేరాలు, రాజధాని అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడీ. 36,000 కోట్ల నుంచి 77,000 కోట్లకు పన్నుల విలువ పెంపు. కొందరిని జైలుకు పంపితే ప్రజా వ్యతిరేకత ఆగిపోదు అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంటు. యుద్ధం మనకు కొత్త కాదు, ఈ దుర్మార్గులు నిలదీద్దాం. పార్టీలో పీఎస్సీ అత్యున్నతం. ఇకపై ప్రతి నెలా సమావేశం, ఎప్పటికప్పుడు నిర్ణయాలతో ప్రజల పక్షాన పోరాటం. కూటమి ప్రభుత్వం దేన్ని వదిలిపెట్టడం లేదు. వైఎస్ఆర్సీపీ మీద బురజల్లి డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతోంది. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి గ్యాలరీల్లో మనుషులు చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆట ఆడిస్తూ ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది. ఏదైనా ముఖ్యమైన సమస్య తలెత్తిన వెంటనే చంద్రబాబు డైవర్షన్ చేస్తున్నాడు. ఏమీ లేకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చి జగన్ మీద మాట్లాడిస్తున్నాడు, లేకపోతే ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏలూరులో సాక్షి కార్యాలయం